ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఐఫోన్ ప్రైస్ పెరగబోతుందా? ఇది చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. మీకున్న క్వశ్చన్కి ఆన్సర్ నేను చేయబోతాను దీనికి. అండ్ ఇన్ కేస్ నీకు కొంటే ఎప్పుడు కొనాలి? ఆగస్ట్ 7th నుంచి మనకి సేల్ స్టార్ట్ అవబోతుంది కదా బ్రో. ఈ సేల్లో నేను ఐఫోన్ కొనుక్కోవచ్చా? ఆ రోజు దగ్గర నేను ముందే కొనుక్కోవాలా, లేదా బీబీడీ సేల్ వరకు నేను వెయిట్ చేయొచ్చా? అసలు నేను ఏ ఐఫోన్ కొనాలి? బేస్ వేరియంట్ కొంటే ఐఫోన్ 17 కొనాలా, 16 కొనాలా, 16 ప్లస్ కొనాలా, ఆ రోజు ప్రో కొనుక్కుంటే 17 ప్రో కొనుక్కోవాలా, ప్రో మ్యాక్స్ కొనుక్కోవాలా, లేదా 18 ప్రో మ్యాక్స్ కోసం వెయిట్ చేయాలన్నా? ఇది చాలా క్వశ్చన్స్కి మీకున్న డౌట్స్ అనమాట. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అడ్రస్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తాను. ఎండ్ వరకు వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు ఐఫోన్ కొనాలనుకుంటే మీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో మీరు చూసారంటే మాత్రం. ఫస్ట్ మీకున్న డౌట్ అండ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఐఫోన్ ప్రైస్ పెరగబోతుందా అని చెప్పేసి మీకున్న డౌట్ కదా. దీని నా ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా ఈ న్యూస్ ఎలా సర్క్యులేట్ అవుతుందంటే మాత్రం, జపాన్లో మనకి 1 వీక్ బ్యాక్ అయితే మాత్రం ఐఫోన్ 17 లైనప్ మొత్తం కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేశారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో కూడా ప్రైస్ హైక్ అవ్వబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 17 చూసుకుంటే 12,000 రూపీస్ ప్రైస్ హైక్తో 95,000కి వెళ్తుంది చెప్తున్నారు అనమాట. 2 to 6 వేరియంట్ ఐఫోన్ 17. ఇంకా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కూడా ఒక 10,000 రూపాయలు అయితే మాత్రం ప్రైస్ హైక్ మనం చూస్తామన్నమాట, ఇన్ కేస్ ప్రైస్ హైక్ అయితే మాత్రం. ఓకేనా, ఇది ఒక మనకి వ్యాలిడ్ సోర్స్ అనమాట. అండ్ ఐ ప్లానెట్లో కొన్ని ఆఫ్లైన్ సెల్లర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, మాకు ఆల్రెడీ స్టాక్ రావడం, ఓల్డ్ స్టాక్ రావడం స్టాప్ అయిపోయింది. సో కొత్త స్టాక్ కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో న్యూ ఎంఆర్పీతో వస్తుంది చెప్తున్నారు అని చెప్పేసి చాలా ఆఫ్లైన్ సెల్లర్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు న్యూస్ని మెర్జ్ చేసి మనకి ట్విట్టర్లో కానీ చాలా న్యూస్ ఆర్టికల్స్ కానీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. దీంతో ఎంతవరకు వ్యాలిడ్, ఎంత నమ్మచ్చు బ్రో అంటే మాత్రం, లాస్ట్ మంత్ మొత్తం మనం చూసాము. జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకి ఐఫోన్ ప్రైస్ పెరగబోతుందని చెప్పేసి పెరగలేదు. సో ఈసారి కూడా నేను పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుందని నేను చెప్పను, ఖచ్చితంగా పెరగదు అని నేను చెప్పను. ఎందుకంటే ఏ సెకండ్ అయినా కూడా మార్కెట్ చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అంత వర్స్ట్గా ఉంది మార్కెట్ సిచ్యువేషన్ రైట్ నౌ. సో కాబట్టి ఏం చెప్తానంటే, మీరు మా ఐఫోన్ ప్రైస్ పెరగబోతుందా పెరగదా అనే విషయం పక్క పెట్టేయండి. అది మనకు అనవసరమైన టాపిక్. ఓకేనా, ఇది ఖచ్చితంగా చెప్తే చాలా అనవసరమైన టాపిక్. ఓకే, సో 50-50 ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా పెరగడానికి మాత్రం. నేను మీకేం చెప్తానంటే మాత్రం, రైట్ నౌ ఈజ్ ద బెస్ట్ టైం మీరు ఐఫోన్స్ కొనాలనుకుంటే. అండ్ మీకు గుడ్డి కూడా చెప్తాను చూడండి, ఇన్ కేస్ మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు కొనాలనుకున్నా కూడా ప్రాసెసర్తో, ర్యామ్తో, స్టోరేజ్తో లింక్ అయి ఉంటుంది కదా. ఈ మూడిటితో ఏ ఎలక్ట్రానిక్ గెజెట్ అయితే లింక్ అయి ఉంటుందో అవన్నీ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ ఐఫోన్స్, నాట్ ఓన్లీ ఫోన్స్, మనకి ల్యాప్టాప్స్ కావచ్చు, PS5 ఇలా చాలా గ్యాడ్జెట్స్ కూడా ర్యామ్తో, స్టోరేజ్తో, ప్రాసెసర్తో లింక్ ఉన్న ప్రతి ఒక్క గ్యాడ్జెట్ కూడా ప్రైస్ పెరగబోతుంది. ఇంకా మార్కెట్ చాలా వర్స్ట్ అవుతూనే పోతుంటుంది. కాబట్టి మీరు ఏం కొనాలనుకున్నా రైట్ నో కొనుక్కోవడం బెస్ట్ థింగ్. ఇది గుర్తు మీ మైండ్లో పెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీరు బీబీడీ సేల్లో కూడా ఈ మూడిటితో లింక్ ఉన్న గ్యాడ్జెట్ ఏదైనా మీరు కొనాలనుకుంటుంటే మాత్రం రైట్ నో కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే మాత్రం. ఓకే, కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, సో న్యూస్ పక్క పెట్టేద్దాం. ఇప్పుడు మీకు డౌట్ ఏంటి, ఆగస్ట్ 7th మనకి ప్రైస్, మనకి ఫ్రీడమ్ సేల్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఐఫోన్ 17 ప్రైస్ తగ్గుతుందా, ఐఫోన్ 17 కానీ 17 ప్రో మ్యాక్స్ కానీ తగ్గుతుందా, అప్పుడు కొనుక్కోవచ్చా అంటే మాత్రం, దాని విషయం ఇంతవరకు ఎటువంటి బ్యానర్స్ కానీ, ఎటువంటి అఫీషియల్ న్యూస్ కానీ, ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి కానీ, అమెజాన్ దగ్గర నుంచి కానీ ఎటువంటి బ్యానర్స్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఏ సేల్ కోసం చూడొద్దండి. మీరు ఇన్ కేస్ మీరు ఐఫోన్ కొనాలి, నేను ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఏదో ఒకటి నేను కొనాలనుకుంటా ఉన్నాను, కాకపోతే బీబీడీ సేల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కాబట్టి, ఈ థాట్లో మీరుంటే మాత్రమే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వద్దు, ఫోమో వద్దు. నేను ప్రైస్ పెరిగిపోతుంది కదా, మళ్ళీ కొనలేమేమో అనేసి 12,000 పెరిగిపోతుంది, 15,000 పెరిగిపోతుంది కదా, ఆ డబ్బులు ఊరికే వేస్ట్ అయిపోతుంది కదా అనుకోవద్దండి. ఎందుకంటే ఆ డబ్బుల కోసం ఆలోచించి మీ ఈఎంఐలే మళ్ళీ మీరు కట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అయితే వద్దు, నెసెసిటీ ఉంటే మాత్రమే కొనండి. ఓకే, ఇంకా ఫర్దర్గా మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం అనమాట. గైస్, ఇక్కడ వన్ మోర్ థింగ్ అడ్రస్ చేయాలనుకుంటున్నా. రీసెంట్గా సామ్సంగ్ గెలాక్సీ S25 మనకి 2 to 6 వేరియంట్ 58,000 రూపాయలకు వచ్చింది, 23,000 కూపన్తో. ఇలా కొన్ని డీల్స్ అయితే మాత్రం ఒప్పో K13 టర్బో ప్రో, రియల్మీ GT70 25,000కి వచ్చింది. ఇలాంటి డీల్స్ అన్ని కూడా విత్ ఇన్ మినిట్స్లో షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం మిస్టేక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటున్నాం. వేరే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే, 100 డీల్స్ పోస్ట్ మిమ్మల్ని స్పామ్ చేసి మ్యూట్ చేసేస్తారు మీరు దాన్ని. సో మన దాంతో ఒక రోజుకి 5 డీల్స్ 10 డీల్స్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు వాయిస్ మెసేజ్ పెట్టి, ఇది కొనచ్చా కొనకూడదా, దీనికైనా ఏదైనా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉందా, కొంటే ఎవరు కొనాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాం. ఏ ఒక్క టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా ఈ స్పెసిఫిక్ ఫీచర్ అయితే మాత్రం మీకు ఉండదన్నమాట. ఖచ్చితంగా లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఓకే అనుకుంటే మాత్రం మీరు ఉండొచ్చు. సో ఓకే, ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం ఐఫోన్ 16 ప్లస్ 15 అండ్ మనకి ఐఫోన్ 17 ఉంది బేస్ వేరియంట్స్లో ఐఫోన్లో మనకి. సో ఇది కాకుండా ఐఫోన్ 16e ఉంది, 17e ఉంది. ఓకేనా, దీంతో ఏది కొనుక్కోవాలంటే నా బెస్ట్ సజెషన్, బ్లైండ్ టేక్ ఏదంటే ఐఫోన్ 17. అదర్ దెన్ ఐఫోన్ 17 ఏ డివైస్ కూడా కొనడానికి వెళ్ళొద్దండి. రైట్ నో 2026లో 120 Hz డిస్ప్లే లేకుండా, లిటరల్ చెప్తున్నా,
నేను ఐప్యాడ్ A16 రివ్యూ చేశాను అనమాట. రూ. 30,000 దొరికే టాబ్లెట్ అది మనకి ఇంతకుముందు. ఇప్పుడు 50,000కి వెళ్ళిపోయిందిలేండి. సో నేను iPhone 17 యూజ్ చేసి ఆ ఐప్యాడ్ ఎత్తుకుంటే ఐప్యాడ్ 60 హెర్ట్జ్ డిస్ప్లే నేను వాడలేకపోయినాను లిటరల్లీ. సో 60 హెర్ట్జ్ డిస్ప్లే మనం వాడలేము. సో ఖచ్చితంగా చెప్తున్నా. సో iPhone 16 వద్దు, 16 ప్లస్ వద్దు, iPhone 15 అసలుకే వద్దు. సో ఈ 3 ఖచ్చితంగా క్లియర్గా అవాయిడ్ చేసుకోండి. నేను డౌటే లేదు 60 హెర్ట్జ్ డిస్ప్లే మనం వాడలేం. ఇంకో చాలా మంది అడిగేది iPhone 16 ప్లస్ పెద్ద బ్యాటరీతో వస్తుంది, పెద్ద డిస్ప్లేతో వస్తుంది చెప్తారనమాట. సో iPhone 16 ప్లస్కి 17కి మీకు పెద్ద డిఫరెన్స్ మీరు చూడలేరు అనమాట. ఆ డిస్ప్లే బెజల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనకి iPhone 17 బెజల్స్ తక్కువ అవడం వల్ల ఇది కూడా మనకు పెద్ద డిస్ప్లే 6.3 ఇంచెస్తో వస్తుంది. సో నన్ను అడిగితే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ iPhone 16, 16 ప్లస్, 15 ఈ మూడింటిని స్కిప్ చేసి iPhone 17 మాత్రమే కొనుక్కోండి. ఇంకేది కొనొద్దండి. ఇంకా iPhone 16e, 17e ఇది 2 కొనొద్దండి. ఇన్ కేస్ నాకు ఆ ఎంట్రీ లెవెల్ ఐఫోన్ కావాలి, నేను మా అమ్మ కొనడానికి చూస్తున్నాను, వాళ్ళు 120 హెర్ట్జ్ డిస్ప్లే నాకు పెద్ద మ్యాటర్ కాదనుకుంటే అప్పుడు మీరు నేను చెప్తానంటే iPhone 16కి వెళ్ళండి. ఓకేనా? 16 ఈజ్ లీస్ట్ ప్రయారిటీ. ఇన్ కేస్ 17e, 16e నేను కొనుక్కుంటానంటే అదే బడ్జెట్లో ఒక 5,000, 10,000 డిఫరెన్స్లో మనకి iPhone 16 ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళడం బెటర్. సో ఇది నా ఫైనల్ కంక్లూజన్ బేస్ వేరియంట్స్కి. ఓకే, నేను ఇప్పుడు 17 Pro Max నేను కొనొచ్చా? ఎందుకంటే iPhone 18 Pro Max విత్ ఇన్ ఏ మంత్లో మనకి లాంచ్ అవబోతుంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 Pro Maxలో మనకు వస్తున్న అప్గ్రేడ్స్ ఏంటి? A20 Pro చిప్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి అపరేచర్ క్లోజ్ చేసుకోవడానికి మనకి కెమెరాస్ ఉంటుంది DSLR కెమెరాస్లో. అదేవిధంగా మనకి లైట్ ఇంటేక్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అపరేచర్ రింగ్ అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు మనకు తగిన విధంగా. అదొక పాయింట్ మనకు వస్తుంది అనమాట. అండ్ డైనమిక్ ఐలాండ్ కూడా మనకి చిన్నగా అవబోతుంది. బ్యాటరీలో కొంచెం mAh ఇంక్రీజ్ చూస్తాము. ఆబ్వియస్గా ఛార్జింగ్ స్పీడ్స్ వాళ్ళు ఇంక్రీజ్ చేయరు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి. సో iPhone 18 సిరీస్లో ఇంక్రీజ్ చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఇంకా డిజైన్ అండ్ ఆస్థెటిక్స్ పరంగా పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేదు. కలర్స్ కొంచెం కొత్త కలర్స్ తీసుకొస్తున్నారు అంతే. సో ఇది మనం మేజర్గా చూస్తుంది. అండ్ కెమెరా కంట్రోల్ బటన్లో కూడా అయితే చిన్న మార్పులు చేస్తున్నారు అనేది వింటున్నాం అనమాట. ఇప్పటికీ మనకి iPhone 18 సిరీస్ పైన ఉన్న రూమర్స్ అయితే ఇది. సో మోస్ట్ ప్రాబబుల్ ఇదే వస్తుంది. సో అక్కడ మనకి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఆ డైనమిక్ లైన్ కొంచెం చిన్నగా ఉంటుంది. అది మనకి డిఫరెన్స్ అవుతుంది iPhone 17 సిరీస్కి, 18 సిరీస్కి. అండ్ కెమెరా సెన్సార్స్ ఏమన్నా బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా సెన్సార్ సైజ్ పెంచచ్చు. అలాంటి ఏదైనా చిన్న మార్పులు జరగచ్చు అనమాట. ఈ చేంజెస్ అన్ని చేసిన తర్వాత iPhone 18 సిరీస్ ప్రైస్ అయితే మాత్రం 100% iPhone 17 సిరీస్ కంపేర్ చేసుకుంటే 20,000 నుంచి 30,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ పైన కూడా. సో నేనే చెప్తానంటే ఇన్ కేస్ iPhone 18 సిరీస్ మీరు కొనాలనుకుంటే iPhone 17 Pro Max కొనుక్కొని యాపిల్ కేర్ప్లస్ వేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ iPhone 17 Pro Maxని ఇంచేసినా కూడా, ఇరిగిపోయినా కూడా మనం కొత్త డివైస్ తీసుకోవచ్చు. సో నా బెస్ట్ సజెషన్, పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేవు అంటే ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉందిరా. ఇప్పుడు మనకి iPhone 16కి 17కి ఏం డిఫరెన్స్? మనకి 120 డిస్ప్లే తీసుకొచ్చారు, పెద్ద డిఫరెన్స్ అది మనకి రియల్ లైఫ్లో. సో అలాగా ఆ రేంజ్ ఆఫ్ డిఫరెన్స్ మనకి iPhone 17 Pro సిరీస్కి, 18 Pro సిరీస్కి లేదు. చాలా థిన్గా ఉందన్నమాట డిఫరెన్సెస్ మాత్రం. సో ఖచ్చితంగా ఆ డిఫరెన్సెస్ కోసం నేను వెయిట్ చేసి, ఆ అప్గ్రేడ్స్ కోసం నేను వెయిట్ చేసి ఒక 20,000, 30,000 ఎక్స్ట్రా పెట్టి కొనాలనేది నా థాట్ కాదు. సో నేను ఇన్ కేస్ iPhone 17 Pro ఆర్ Pro Max నేను కొనాలనుకుంటే నేను iPhone 17 Pro Max కొనుక్కొని యాపిల్ కేర్ప్లస్ వేసుకొని మనీ సేవ్ చేసుకుంటా. సో ఇంకా 18 Pro Max మాత్రం ఖచ్చితంగా 18 Pro Max లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా యాపిల్ కేర్ప్లస్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఆ పైన మీ ఇష్టం. నన్ను అడిగితే మాత్రం సింగిల్ వర్డ్లో రైట్ నౌ ఇస్ ద బెస్ట్ టైం. అండ్ August 7th కోసం నేను వెయిట్ చేయమని నేను చెప్పను. 1,000-2,000 ఏమైనా సేవ్ చేసుకోవచ్చేమో మీరు ఇన్ కేసు ఏమైనా August 7th వరకు ఈ ప్రైస్ పెరగకుండా నిజంగా డీల్స్ ఏమైనా వచ్చినా కూడా ఒక 1,000-2,000 సేవ్ చేసుకోవచ్చు. అది కూడా ఎంతమంది దొరుకుతుందో కూడా తెలీదు. ఎందుకంటే లాస్ట్ టైం గోడ్ సేల్స్ అప్పుడే చాలామంది క్యాన్సిల్ చేశారు ఆర్డర్స్, ఇంక్లూడింగ్ అమెజాన్లో కూడా ఆర్డర్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి. సో నేనైతే మాత్రం మీకు వెయిట్ చేయమని నేను చెప్పను. మీరు కొనాలనుకుంటే ఫోమో లేకుండా నిజంగానే మీకు రిక్వైర్మెంట్ ఉంటే iPhone 17 కొనుక్కోండి. iPhone 17, 17 Pro Max ఈ 3 ఫోన్లు రైట్నో మీరు కొనుక్కోవచ్చు ఐఫోన్స్ దగ్గర నుంచి. లేదు నేను 16, 17 కొనాలనుకుంటున్నా అమ్మ నాన్న కోసం ఖచ్చితంగా ఇలా వాళ్ళు పెద్దగా యూజ్ చేయరు కదా బ్రో అంటే మాత్రం సో ఇప్పుడు iPhone 16 పైన లుక్ చేయండి, కానీ 17, 16 మాత్రం అసలు దాన్ని జోలికి కూడా వెళ్ళదని చెప్తాను. సో ఇది రైట్ నౌ మీకున్న డౌట్స్కి నా క్లారిఫికేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా అడ్రస్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి కమెంట్ కూడా ఎప్పుడంటే చేస్తాను. దివ్ సేవ్ అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.